ఆ పరమశివుడు మహాభగవానుడు, త్రిమూర్తులలో ఒకరు. మిగతా ఇద్దరెవరంటే బ్రహ్మ అయిన సృష్టికర్త, అదేవిధంగా విష్ణువు రక్షకుడు. కేవలం శివుడు మాత్రమే వినాశకారి. శివుడు ఒక్కడే రాక్షసునకు ఒక మహాదేవుడిగా పిలువబడుతూ ఉంటాడు. పరిమితులు లేనివాడిగా, నిరాకారుడిగా మరియు గొప్పవాడిగా అతనికి ఒక పేరు కూడా ఉంది. హిందూ పురాణాల ప్రకారం అత్యంత ప్రాచుర్యం చెందిన దేవుళ్ళల్లో శివుడు కూడా ఒకరు. అతని పుట్టుక గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కానీ మీలో ఎవరికైనా ఆయన పుట్టుక ఎక్కడ మొదలైందో తెలుసా? బ్రహ్మ విష్ణువులు ఎవరు గొప్ప అని చర్చించుకున్నప్పుడు అకస్మాత్తుగా విశ్వం నుంచి ఒక కాంతి ప్రవాహం ఒక స్తంభం రూపంలో వచ్చిందట. ఆ స్తంభం రూపంలో ఉన్న శివుణ్ణి వాళ్ళిద్దరూ కళ్ళారా చూశారు. అతనే ఆ శివ భగవానుడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో.